అనగనగా ఒక రాజు సినిమా చూసొచ్చాను. బావుందా? బాలేదా? అని డిస్కస్ చేసుకోబోయే ముందు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రమ్ సినిమా ఇన్సైట్స్ ల్యాబ్ సిల్. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ 10 మినిట్స్ కూడా ఓకే ఫైన్. దాని తర్వాత క్యారెక్టర్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. అబ్బా! ఈ డెసిషన్ తీసుకున్నారా? అబ్బా! సాయిరామ్ అనిపించింది. అక్కడ నుంచి సినిమా పడుకోవడం స్టార్ట్ అయింది. ఇంకా పడుకోవడము ఇంకా లేయదు. దీన్ని లేపడానికి నవీన్ బ్రో వల్ల కూడా కాలేదంటే ఇంక అర్థం చేసుకోండి. ఇక స్టోరీ విషయానికి వస్తే అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఒక ఐడియాలజీ. అదేంటంటే ఏమాత్రం హార్డ్ వర్క్ చేయకుండా బాగా డబ్బున్న ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ కావాలనుకుంటాడు. సో దాని ప్రకారమే ఒక అమ్మాయిని ఫైండ్ అవుట్ చేస్తాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు. పెళ్లి తర్వాత ఆ రాజుగారు అనుకున్నట్టే లైఫ్ ఉందా, లేకపోతే రివర్స్ అయిందా, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి అన్నదే స్టోరీ. స్టోరీ చాలా థిన్ లైన్ అంటే చాలా థిన్ లైన్. స్క్రీన్ ప్లే కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఇంకా ఇందులో హైలైట్స్ ఏంటంటే నవీన్ పొలిశెట్టి ఫస్ట్ హాఫ్ లో టెంపుల్ సీన్ ఒకటి, డాగ్ సీన్ ఒకటి, నెక్స్ట్ గోవా సీక్వెన్స్ ఉంటుంది. ఇవైతే మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసిన. ఇంకా ప్రీ ఇంటర్వెల్ కూడా ఫైన్. దాని తర్వాత మధ్యలో ఒక వైరల్ కంటెంట్ కు సంబంధించిన ఒక సీక్వెన్స్ ఉంది, అది కూడా బాగుంది. కానీ నచ్చని విషయాలంటే ఫస్ట్ హాఫ్ అయితే ఒక సినిమా, సెకండ్ హాఫ్ అయితే ఒక సినిమా లాగా నాకు అనిపించింది. ఇందాక మాట్లాడుకున్నట్టు సెకండ్ హాఫ్లో ఆ డెసిషన్ వరకు ఫైన్, ఆ డెసిషన్ తర్వాతనే బాగా ప్రెడిక్టబుల్ అనిపించింది, ఇంట్రెస్ట్ పోయింది అంతే. సాంగ్స్ బ్యాడ్. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే విజువల్స్ అంత గొప్పగా ఏం లేవు, సాంగ్స్ బ్యాడ్, బీజిఎం కూడా ఎక్కడే కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఓవరాల్గా అయితే అనగనగా ఒక రాజు సినిమా నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది.